గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు డువాడై ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి. విషయంలోకి వస్తే ఏబిపిఎస్సి ఏదైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి వివాదం ఉందో దాన్ని ప్రిలిమ్స్ని తీసేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉంచాల్సి వస్తే 1:50 పద్ధతిలో తీసుకునే అవకాశం ఉంది. గతంలో 1:12 to 15 వరకు పిలిచినట్టు సమాచారం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ప్రిలిమ్స్ని అయితే మ్యాక్సిమం తీసేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా గ్రూప్ 2లోనే ఉంచొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏదైతే మైనస్ మార్క్స్ సంబంధించి ఉందో మైనస్ మార్క్స్ని కూడా తీసేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏది ఏపీపీఎస్సి సంబంధించి ఈ ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ఉందో దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సర్వీస్గా మారుస్తూ కొన్ని సంస్కరణలు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిలబస్ని పొందుపరచాలన్నట్టు కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక దాదాపుగా ఏదైతే ఇప్పుడు గ్రూప్ 2లో మెయిన్స్ ఉందో ఆ మెయిన్స్ సిలబస్నే చదివే ప్రయత్నం చేయండి. ఇంకా పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు ఆ విషయంలో. కాబట్టి ప్రిలిమినరీ ఓరియంటేషన్లో కాదు, గ్రూప్ 2 మెయిన్స్ ఓరియంటేషన్లో సక్సెస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 2000 పోస్టులతో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి ఎవరైతే కష్టపడేటువంటి అభ్యర్థులు ఉంటారో కనీసం ఒకవేళ చివరి దశలో లాస్ అయ్యే అవకాశం ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయినా రావడానికి అవకాశం ఉంది. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి సమాచారం. మరొక కొత్త వీడియోలో కలిసే ప్రయత్నం.